పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు కంచు కుక్వేర్ ఆల్రెడీ నేను మీకు చూపించానండి. కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్, అంటే మోడల్ డిఫరెన్స్ తోటి కుక్వేర్ మొత్తము, అలాగే పళ్ళాలు, గ్లాసులు, బౌల్స్, ఇలా కంచు ఐటమ్స్ చూపిస్తాను. చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. అదంతా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మీకు చూపించే ఐటమ్స్ ఏవైనా మీరు డైరెక్ట్గా వచ్చి మన షాప్కి పర్చేస్ చేయాలంటే, షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీకు సింపుల్గా సునీతాస్ హోమ్ డెకార్ అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసినా కానీ మన షాప్ లొకేషన్ వస్తుంది. మీకు అర్థం కాకపోతే కనుక మాకు వాట్సాప్ ద్వారా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి, లొకేషన్ మేము షేర్ చేస్తాం. ఓకేనా? రాలేని వాళ్ళు అసలు ఏమి టెన్షన్ పడొద్దు. అదే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఎక్కడున్న ఐటమ్స్ మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. అబ్రాడ్ కూడా మేము షిప్ చేస్తామండి. ఇంకొకటి, దయచేసి వాట్సాప్ ద్వారా చాట్ చేయండి. మీకు కాల్స్ చేస్తూ ఉంటే మీకే డిలే అవుతుంది, రిప్లైస్ అందరికీ ఇవ్వలేకపోతాం కనుక మీకు డిలే అవుతుంది. అదొకటైతే చెప్పదలుచుకున్నాను. ఇంకా అంతే, ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి, తొందరగా చూసేద్దాం. ఐటమ్స్ చూసే ముందండి జస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. మనకి కంచు ఐటమ్స్ అనేవి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలామంది, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలామందికి డౌట్ వస్తుంది. ఏం లేదండి, చాలా సింపుల్గా మనము ఎలా అయితే స్టీల్ ఐటమ్స్ క్లీన్ చేసుకుంటామో, విమ్ లిక్విడ్ కానీ లేదు అంటే కనుక మనం విమ్ బార్ అయినా సరే ఏదైనా కూడా మనం స్టీల్ సామాన్ క్లీన్ చేసుకోవడానికి ఏదైతే వాడతామో అదే దాంతో సింపుల్గా సాఫ్ట్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవడమే. చాలా ఈజీగా మనకి ఎంతైతే స్టీల్ సామాను క్లీన్ చేసుకునేటప్పుడు ఎంతైతే ఈజీగా క్లీన్ అవుతాయో ఇవి కూడా అంతేనండి. పీతాంబరీలు కానీ, చింతపండు, నిమ్మకాయలు ఇవేం పెట్టవసరం లేదు. ఇంకా కంచులో మనకి మిల్క్ బాయిల్ చేసుకోవచ్చా, ఇవి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు అండి, కాకపోతే దాంట్లో స్టోర్ చేసుకోవడానికి లేదు. మనము పరమాన్నం చేసుకోవచ్చు, కీర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏ రకమైన స్వీట్ అయినా చేసుకోవచ్చు. స్వీట్ అయితే అందులో ఉంచిన ఇబ్బంది ఏం లేదు. పాలకు సంబంధించినవి అయితే మాత్రం తీసుకోవాలి. అలాగే పెరుగు తోడు పెట్టడానికైతే కంచు పనికిరాదు. ఓకే, ఇంకా నేను క్లియర్గా అయితే చెప్పేశాను. ఇంకా అసలు కంచుకి ఇత్తడికి వేరియేషన్ ఏంటి అంతా మనం మాట్లాడుకుంటే టాపిక్ అనేది చాలా లెంతీ అవుతుంది. దాని మీద ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్స్లో అడగండి, నేను మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ముందుగా మనము ఈరోజు చూపించే ఐటమ్స్లో గ్లాసులతో మొదలు పెడుతున్నానండి. గ్లాసులు ఏం మోడల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఎక్కడ ఏమి డిజైన్ లేకుండా ఫ్లాట్ బేస్ ఉన్న గ్లాస్ ఇది. చక్కగా సింపుల్గా కింద నుంచి పైకి కొంచెం షేపు పెరుగుతూ వచ్చింది. ప్రైస్ అయితే 800 అండి. మీకు లేట్ చేయను, ఎందుకంటే చాలా ఐటమ్ చూపించాలి. మీకు హైట్, డిస్క్రిప్షన్ అంతా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. దయచేసి ఫోన్స్ కాకుండా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది కొంచెం ఇట్లా లైన్స్ వచ్చినాయండి. పైకి కొంచెం ఇట్లా గ్రిప్ కూడా ఉంది లైట్గా. ఇది కూడా సేమ్, మేబీ అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ వాటర్ పట్టొచ్చు. కొంచెం సైజ్ ఇది హైట్ తేడా ఉంది కానీ వెడల్పు వచ్చింది. ప్రైస్ 850 అండి. నెక్స్ట్ ఇది కొంచెం మీకు కింద వైపున ఇలా కట్టులాగా వచ్చింది, అలాగే పట్టుకోవడానికి కూడా ఇలా గ్రిప్లా వచ్చిందండి. మోడల్ అయితే నీట్గా ఉన్నాయి అన్నీ కూడా. ప్రైస్ 800 ఇది కూడా. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా సేమ్ సైజు ఇలా వచ్చింది కదా, కొంచెం గ్రిప్ వచ్చింది. ఇది 850 రూపీస్. మీకు ఏది కావాలన్నా మీకు వీడియోలో నుంచి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే కంచు మోడల్స్ షేర్ చేయమంటే చేస్తారు మా వాళ్ళు. గ్లాస్ మోడల్స్ మీరు అన్నీ కూడా ప్రైస్లు తెలుసుకోవచ్చు, హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక సైజ్ అండి. ఇది కూడా 850 రూపీస్. ఎత్తు తక్కువ ఉంది, అంటే ఇట్లా పొడుగు తక్కువ ఉంది. చక్కగా పైన ఇట్లా మంచిగా పట్టుకోవడానికి గ్రిప్ తోటి ఉంది. 850 రూపీస్ ఇది. ఇంతకుముందు పాతకాలం స్టీల్ గ్లాస్ అన్నీ ఇలాగే ఉండేవి. కొంచెం కింద ఇందాక ఫస్ట్ చూపించింది కింద ఇలా మొత్తం ఫ్లాట్ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఇట్లా లైట్గా కరువు ఉంది. బేస్ అయితే ఫ్లాటే ఉందండి. ఇది కూడా మీకు ప్రైస్ వచ్చి 850 రూపీస్. అన్నీ 800, 850 అలా ఉన్నాయి. ఇది ఒక్కటే మీకు ప్రైస్ వేరియేషన్ ఉంది. కింద ఇలా కట్ వచ్చింది, పైన గ్రిప్ వచ్చిందండి. ఇది ఒక్కటే 950 రూపీస్. మిగిలిన అన్నీ 800, 850 రూపీస్ ఇప్పుడు వరకు చూపించినవి.
ఈ పీస్లు అయితే దాదాపుగా ఎన్ని అమ్ముంటామోనండి మేము. స్పెషల్గా దీనికోసమే షోరూమ్కి వచ్చే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మరు. బుడ్డి చెంబు కావాలి అని చెప్పి ఆ పదం గుర్తుండదు కొంతమందికి. మేడం చూపించారు కదమ్మా వాటర్ తాగేది, అది కావాలి అని అడుగుతారు. నిజంగా అండి, ఇది ఎన్ని పీసులు అమ్ముంటామో. ఇది 1700 రూపీస్. ఇంకా ఇది నేను ఇంట్లో కూడా తీసుకెళ్ళాను బాగుందని చెప్పి. ఇదొక మోడలు. మార్నింగ్ దీని నిండా నీళ్ళు పట్టుకుంటే చక్కగా మార్నింగ్ ఇద్దరు తాగొచ్చు. 3100 రూపీస్. ఇది నైట్ పట్టు పెట్టుకుంటే మార్నింగ్ తాగొచ్చండి. ఇది 3100. ఇందాక చూపించిన బుడ్డి చెంబు 1700. ఇది కొన్ని ఏంటంటే అండి సేలు టూ మచ్గా ఉండటంతో వీటి ప్రైసింగ్ పెరిగి వస్తూ ఉన్నా మేము పెంచమన్నమాట. ఫస్ట్ నుంచి ఇది అదే ప్రైస్లో ఉంది. నెక్స్ట్ కలసం చెంబుల కింద, లేదు అంటే వంటగదిలో మనము వాటర్ వాడుకోవడానికి దేనికైనా వాడుకోవచ్చు. ఇది వాటర్ కెపాసిటీ అది మీకు ఫొటోస్ షేర్ చేస్తారు కదండి, దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది, చెక్ చేయండి. ప్రైస్ అయితే ఇది 3200. మేబీ ½ లీటర్ పడుతుంది అనుకుంటా. ఇది పెద్దది. కట్టు ఉందండి కింద. ఇట్లా కట్టు ఉండటం మూలంగా ఏంటంటే కొంచెం మనకి గబాలన కింద బేస్ బ్రేక్ అవుతుంది, అట్లా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్రైస్ అయితే 3200 అండి. ఇక్కడితోటి మనము గ్లాసులు చెంబులు ఇవి అయిపోయినాయి కదా. జగ్గు ఉంది ఇంకొకటి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి జగ్గుకి మూత ఇట్లా మేము మామూలుగా ఈ మూతలు సర్వింగ్ ప్లేట్స్ అన్నమాట. దీన్ని మేము సెట్ చేసాము, మూత లేకుండా ఎందుకులే అని చెప్పి సెట్ చేసాము. ఇలా ఉంది మూత, కొంచెం లోపలికి ఉంటుంది. చాలా అసలు ఇవి నేను తెప్పించేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, సేల్ అవుతాయా లేదా అని నేను ఒక 10 పీసెస్ అలా తెప్పించాను అంతే. కానీ ఎంత తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అంటే ఇవి ఇప్పుడు రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ కూడా ఇప్పుడు స్టాక్లో ఉన్నాయండి. ప్రైస్ వచ్చి 6600. నెక్స్ట్ బౌల్స్ అండి. ఇదిగోండి బుజ్జి బౌలు. ఈ బౌల్స్ అయితే స్టార్టింగ్లో వచ్చినాయి, మధ్యలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. చాలా రోజుల తర్వాత వచ్చి కూడా చాలా రోజులు అయింది మన దగ్గరికి. మధ్యలో ఒక 5-6 నెలలు అయితే స్టాక్లో లేవు ఇవి. 475 రూపాయలండి. ఇది బుజ్జి బౌలు, చట్నీ బౌల్స్. ఇంకా ఇది మామూలు మన సర్వింగ్ బౌల్లోనే చిన్న సైజు, కర్రీ బౌల్స్లోనే చిన్న సైజు. ఇది 550 రూపీస్. ఇది యాక్చువల్గా అండి ఇది కొంచెం దీంట్లో కంపేర్ చేస్తే సైజ్ వైజ్ కొంచెం 19-20 అంటారు చూడండి, అట్లా ఇదే పెద్దది. కానీ ప్రైస్ ఇది 525. ఇది దీనిలోకి వస్తుంది, అర్థమైందా? ఇది 550. ఇందాక స్టార్టింగ్లో చూసాం కదండి చిన్నవి చట్నీ బౌల్స్, బేబీ బౌల్స్ లాంటివి. దానిలోనే కొంచెం పెద్ద సైజు, ఇంకొకటి షేప్ ఇక్కడ కొంచెం ఇట్లా మన లైట్గా ఇలా పైకి వస్తుంది. డిఫరెన్స్ అంటే ఇది షైనింగ్ ఉండటంతో మేబీ వీడియోలో తెలియకపోవచ్చు. ప్రైస్ అయితే 675 అండి. ఇంకా ఇదొక సైజు ఉంది. ఇందాక 550 చూసాం కదండి, దాని తర్వాత సైజు ఇది 650 రూపీస్. నెక్స్ట్ ఇదొక ఐటమ్, ఇదొక బౌలు. అంటే మనకేంటంటే ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంటే ఇప్పుడు అందరి చాయిస్లో ఒకటిలాగా ఉండవు కదండి, అలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా సాలిడ్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము కంచె ఐటమ్ అనేది పగిలే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి ఊరికి ఇలా పడితే పగిలిపోవు, కానీ గాజు పాత్రలాగా జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రైస్ 700 అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా 700. రెండింటికి వేరియేషన్ అయితే మీకు మరి మేబీ ఈ డయామీటర్లో వేరియేషన్ ఉంది. ప్రైస్ పెద్దది ఉన్నా కూడా ప్రైస్ సేమే వచ్చింది, 700 రూపీస్. ఇది దాని తర్వాత సైజు 750 రూపీస్ అండి. బౌల్స్ పంచాయతీ అప్పుడే అయిపోయింది అనుకుంటే పొరపాటు పడినట్టే, ఇంకా ఉన్నాయండి. ఇదిగోండి ఇదొక మోడలు. అంటే ఇది నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. కొంచెం షాప్కి వస్తే కనుక మీకు డైరెక్ట్గా చూసి తీసుకుంటారు కనుక ప్రాబ్లం ఉండదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళైతే కనుక ఒకసారి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, మీకు ఈ డయామీటర్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది క్లియర్గా చెప్తారు. ప్రైస్ ఇది 800 అండి. ఇదొక సైజు, మొత్తం ఇట్లా బౌల్ లాగా వచ్చింది, పైన మీకు ఇలా కొంచెం ఇట్లా కట్టు లాగా వచ్చింది, 950 రూపీస్ అది. ఇంకా ఇవి కొంచెం పిల్లలకి సెర్లాక్ అవి కలుపుకోవాలన్నా సరిపోతుందండి ఈ సైజు. ఇది
1000 రూపీస్. ఇవన్నీ కూడా బేబీ ఫుడ్ కోసం అని చెప్పి తీసుకెళ్ళే సైజులు అనమాట. బేబీ ఫుడ్కి అలాగే కొంచెం పిల్లలకి ఏమన్నా స్నాక్స్ అలా వేసి ఇవ్వడానికి వాటికి తీసుకుంటున్నారు చాలామంది. ఇది 1000 రూపీస్. ఇంక ఇదైతే కొంచెం 1 year అట్లా ఉన్న పిల్లలకి మనం ఫుడ్ కొంచెం వాళ్ళంతటా వాళ్ళు తినడానికి స్పూన్ వేసి ఇస్తాం కదండి, అట్లా తినడానికి వాటికి సరిపోతుంది అనమాట సైజు. ప్రైస్ 1200. ఇవన్నీ కూడా ఈ బౌల్స్ అన్నీ కూడా మనం దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చండి. అంటారు కదా అసలు కంచు మనకి ఇంట్లో ఉండడమే ఒక శుభప్రదం అంట. అంటే కంచు ఇంట్లో ఉన్నా ఒంట్లో ఉన్నా మంచిదంట, అందుకని చెప్పి కంచు వాడేది. ఓకే, ఇది 1200 ప్రైస్. ఇది 1300 అండి. ఇది దాని తర్వాత సైజు. ఇదిగోండి నేను మీకు ఇలా ఒకదానిలో ఒకటి కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. అంటే డైరెక్ట్గా చూడలేరు కనుక మీకు అర్థమవుతుంది. ఇది 1700 రూపాయలు. ఇది దాదాపుగా ఇక పిల్లలకు కొన్నాము అంటే చిన్నప్పుడు మనం జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా వాళ్ళు పెద్ద అయిపోయినా కానీ చక్కగా ఫుడ్ తినడానికి అన్నిటికీ పనికొస్తుంది. ఇది 1700 అండి. మా దగ్గర రెగ్యులర్గా పిల్లలకి బర్త్డేస్ వాటికి గిఫ్ట్స్ ఇవ్వడానికి రెగ్యులర్గా తీసుకెళ్తారనమాట. ఇలా వస్తుంది సెట్ కొనుక్కుంటే 950, 800. అది అన్నం తినే పళ్ళాలు. అంటే ఇది టిఫిన్ కోసం టిఫిన్ ప్లేట్స్ కూడా అడుగుతున్నారని చెప్పి తెప్పించాము చిన్నవి. సైజ్ ఇదిగోండి 8.5 ఇంచెస్ అట్లా ఉండొచ్చు డయామీటరు. కొంచెం లోత్ అయితే మాత్రం తక్కువే ఉంటుందండి. టిఫిన్ ప్లేటు పిల్లలకు భోజనానికి కూడా సరిపోతుంది. ప్రైస్ 2000. ఇది ఒక సైజ్ అండి. మీకు ఇట్లా అంచు ఏంటంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట, కర్వ్ లాగా ఉంటుంది. సైజు మేబీ 9 ఇంచెస్ పైనే ఉంటుందేమో డయామీటరు. ఒకసారి మీరు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు క్లియర్గా చెప్తారండి. అంటే క్లియర్గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రైస్ 2900 అండి. ఇంకా నెక్స్ట్ ఇది మనకి స్ట్రైట్గా వచ్చే పళ్ళు అనమాట, కామన్గా ఉండే పళ్ళాల మోడలు. యూజువల్గా ఏంటంటే మనకి భోజనం చేసేటప్పుడు మనందరికీ తెలుగు వాళ్ళకి అలవాటు కదండి, చక్కగా వేళ్ళు మంచిగా తినడానికి అలవాటు. సో ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట, కట్టుబళ్ళాలు లేవా అని చెప్పి. ప్రైస్ 3000 ఇది ఒక సైజ్ అండి. దాని తర్వాత సైజు దీనికి హైట్ ఇందాక చూపించిన దాని మీద ఇది కొంచెం హైట్ తక్కువ అండి. ఈ పైన ఏదైతే మనకి ఇది ఉందో ఇది తక్కువ అనమాట. ఇది ప్రైస్ 3300. ఇందాక చూసిన దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఇదిగోండి ఇట్లా తెలుస్తుందా మీకు, కింద వైపున కట్టు ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇట్లా దీనికి ఇలా అంచు ఇట్లా మడిచి ఉందన్నమాట. మీకు ప్రైస్ వచ్చేది 3600. సైజు కూడా ఇందాక దాని మీద పెద్దది. సేమ్ దీనికి కూడా అలాగే అంచు మడిచి ఉందండి. ఇట్లా అంటే కంచు వాటికి ఇలా ఫోల్డ్ చేయడం అది పాసిబుల్ కాదు, మోడల్ అట్లా వచ్చింది. ప్రైస్ వచ్చి 4200 అండి. ఇది దానికంటే పెద్ద సైజ్ అండి, కాకపోతే కొంచెం ఇది మందం తక్కువ ఉంది, లైట్ వెయిట్లో ఉంది. ఇది ప్రైస్ వచ్చి 4000 రూపీస్. ఓకేనా, సైజెస్ మళ్ళీ ఒకసారి చూపుతున్నాను చూడండి. ఇది పెద్దది అన్నిటికంటే 4000 రూపీస్, 4200, 3600, 3300, 3000, 29, 2000. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను పళ్ళల్లో. మాకు అంచులు ఏమొద్దండి, అట్లా స్పెసిఫిక్గా కొంతమందికి ఏంటంటే మల్టీపర్పస్గా టిఫిన్కి డిన్నర్ అన్నిటికీ ఒకటే ప్లేట్ వాడుకోవాలనుకునే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు అనమాట. 3200 ఇది. జస్ట్ లైట్గా అంటే మరీ ఇట్లా రసం అయ్యి పోసుకుంటే పక్కకు పడిపోతుంది అనే టైప్ లేదు, కొంచెం అయితే లోతుంది. ఇక్కడ సెంటర్లో ఇలా ఉందండి, మీకు షేప్ తెలుస్తుందో లేదో మరి వీడియోలో. ఇదిగోండి ఇది ఒక మోడలు, ఇట్లా కట్ ఉంది కానీ ఇది షేపు ఇలా వస్తుంది అనమాట. నార్మల్గా ఇట్లా హైట్ కాకుండా ఇలా పైకి కాకుండా కొంచెం ఇలా వచ్చింది. ఇది లైన్స్ ఉన్నాయండి లోపల, కానీ జస్ట్ లైట్గా ఇచ్చారనమాట. ఇది 3000 రూపీస్. ఇది సేమ్ మోడల్, జస్ట్ కొంచెం వేరియేషన్ ఉంది. ఇట్లా లైన్స్ అనేవి దీనికి కొంచెం బాగా తెలుస్తుంది. ఇది 3100 అండి. అందులోనే పెద్ద సైజ్ అనమాట. ఇది చాలా సాలిడ్గా ఉన్నాయండి ఈ ఐటమ్స్ అయితే మాత్రం, అన్నీ కూడా చెప్పే పని లేదు, చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇది ప్రైస్ వచ్చి 4100. ఇంకా మనకి బేబీ ఫుడ్ కుక్ చేసుకోవడానికి, అలాగే ప్రసాదాలు వండుకోవడానికి, కొంచెంగా పిల్లలకి అన్నం వండడానికి అన్నిటికీ పనికొచ్చే మల్టీపర్పస్. కాకపోతే వాటర్ కెపాసిటీ ఇది 1/2 లీటర్ పడుతుంది అనుకుంటా అండి. మీకు క్లియర్గా చెప్తారు, డీటెయిల్స్ అనేవి మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది విత్ లిడ్ వస్తుంది, 4000 రూపీస్ అండి. ఇందులో 3 సైజులు ఉన్నాయి. ఇదిగోండి ఇదొక సైజు,
మెయిన్ ఏంటంటే అండి ఇట్లా మనకి బేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. సో ఫ్లేమ్ చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, మంచిగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రైస్ వచ్చి 5000 రూపీస్ అండి. ఇదిగోండి, ఇది పెద్ద సైజు. ఇది 1.5 లీటర్ వాటర్, 1.5 లీటర్ పడుతుంది ఈజీగా. కాకపోతే దీనికి లిడ్ రాలేదండి. ప్రైస్ వచ్చేది 4800 అనమాట వితౌట్ లిడ్. మీకు కావాలి అంటే బ్రాస్ లిడ్ సెట్ చేసి ఇస్తారు, దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. లేదు అంటే ఇంట్లో స్టీల్ ప్లేట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ బుజ్జి కొండ షేప్ అండి. ఇది ఇందాక చూసిన షేప్ వేరు, ఇది ఇట్లా మనకి చిన్న కుండలాగా అనిపిస్తుంది అనమాట, భలే క్యూట్గా ఉంటుంది. ఇది మీకు ప్రైస్ వచ్చి 3300 అండి. ఇందులో కూడా 3 సైజులు ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక సైజు, మీకు ఆ సౌండ్ అనేది వీడియోలో ఫీల్ అవుతున్నారా? ఇది 4300 అండి. ఇందాక చూపించింది 3300. 3 సైజులు ఉన్నాయని చెప్పాను కదా. ఇది అన్నిటికంటే పెద్ద సైజ్ అండి. ఈ యూజువల్గా నా వీడియోస్ చూసే వాళ్ళైతే నేను ఇంట్లో ప్రసాదానికి వాటికి వాడేది ఇదే పాత్ర అండి. రెగ్యులర్గా మా సంజనకి నాకు అన్నం అయ్యి వండుకుంటానికి కూడా ఇదే వాడతాను. కొంచెంగా బీరకాయ కర్రీ, సొరకాయ కర్రీ అవన్నీ కూడా నేను ఈ పాత్రలోనే చేస్తాను. ప్రైస్ వచ్చి ఇది 5200 అండి. మనకి మెయిన్ ఏంటంటే అప్పట్లో ఈ ఒక్క మోడలే వచ్చింది మన దగ్గర స్టార్టింగ్లో. ఇంకా నేను తొందరపడి అసలు రాగానే తీసుకెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అబ్బాయి ఎన్ని మోడల్స్ వచ్చినాయి, నేను అప్పుడు అవి పట్టుకెళ్ళిపోయాను అనిపిస్తుంది. ఇప్పుడు మీకు తీసుకున్న వాళ్ళకి బోల్డ్ అన్న ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మ్యాట్ ఫినిషింగ్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ అవి నచ్చితే అయ్యేనా తీసుకోవచ్చు. మీకు దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఇంతవరకు అయిపోయినాయి కదా, ఇప్పుడు పొంగల్ కుండల షేప్లో చూపిస్తాను. నెక్స్ట్ అండి, మనకి గృహప్రవేశానికి వాటికి చక్కగా కుండలు తీసుకుంటాం కదా, అలా కుండ కావాలనుకున్న వాళ్ళు, అంటే కుండ మోడలే కావాలని స్పెసిఫికేషన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు కంచులో. దీని ప్రైస్ 6400. ఇందులో 2 సైజులు ఉన్నాయండి. ఇది రెగ్యులర్గా అసలు అబ్రాడ్ అవి కూడా చాలా పీసులు వెళ్ళినాయి. ఇవైతే మాత్రం ఈ సైజు స్పెసిఫిక్గా ఈ సైజు. ఇది ప్రైస్ వచ్చి 8600. ఇందులోనే మన దగ్గర, అంటే ఇప్పుడు కంచు వీడియో చేస్తూ నేను మళ్ళీ వేరే ఐటెం గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇదే షేపు మీకు ఇత్తడిలో కూడా ఉంది. లోపల వైపున ఇన్సైడ్ టిన్ కోటింగ్ది ఇత్తడిలో కూడా చాలా సాలిడ్గా వచ్చిన కుండలు ఉన్నాయండి ఇదే షేపు. ఇక్కడతోటి మన కంచు సెక్షన్ అయితే క్లోజ్ అయింది. చూసారు కదండి, మొత్తం మొన్న లాస్ట్ వీడియోలో మీకు అన్ని మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్స్ చూపించాను. ఈరోజు అన్నీ కూడా బ్రైట్ ఫినిషింగ్, అంటే పాలిష్ ఉన్న ఫినిషింగ్ అనమాట. మీకు ఏది ఇష్టమైతే అది పర్చేస్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈరోజు చూపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. అబ్రాడ్లో ఉన్న వాళ్ళైనా కూడా మీకు ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా సేఫ్గా మీకు పంపిస్తాం. ఓకేనా? ఇంకా మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ చాలా విలువైనవి. ఓకే, ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.